పరిచేవాడు దేవుడు. మీరు ఎవ్వరూ స్తోత్రం చెప్పటం లేదు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడు దేవుడు. ఒకవేళ ఈ భూమి మీద గొప్ప గొప్ప పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. అది వారికి సాధ్యమైనవి వాళ్ళు చేయగలిగారు. వారి యొక్క బుద్ధి, జ్ఞానము, ధనము అనుసరించి వాళ్ళు చేయగలిగారు. కానీ దేవుడు అన్నవాడు ఎవరు అంటే, ఎవరు చేయలేని కార్యములను చేయగలిగేవాడే దేవుడు. ఆ వాక్యాన్ని పట్టుకొని మరియ ప్రార్థన చేయటం మొదలు పెట్టింది. ప్రార్థన చేస్తా ఉంది, చాలా మందితో పంచుకుంటుంది. నా యొక్క గోల్, నా ఆశయం, నా ఆలోచన ఏమిటంటే, నేను దేవుణ్ణి ధరించాలనుకుంటూ ఉన్నాను. దేవునికి నేను ఒక తల్లిగా తీర్చబడాలనుకుంటూ ఉన్నాను. నా గర్భములో పరిశుద్ధుడు ఉద్భవించాలనుకుంటూ ఉన్నాను. నేను నా జీవితాన్ని ప్రభువు కొరకు సమర్పించుకుంటూ ఉన్నానని మరి అనేక మందితో షేర్ చేస్తా ఉన్నప్పుడు, తన యొక్క బంధువులు లేకపోతే స్నేహితులు చాలా మంది మరియను హెచ్చరిస్తూ ఉండొచ్చు. మరియా, అది ఎంత రిస్క్ నీకు తెలుసా? ఒక కన్యక గర్భం ధరించడం అన్నది యూదా బ్యాక్గ్రౌండ్ లో, యూదా కుటుంబాలలో వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. భయంకరమైనది అది. అటువంటిది నువ్వు ఆలోచించద్దు. అయినప్పటికీ మరియ ప్రార్థన చేస్తా ఉంది, దేవుడు నా జీవితంలో సమస్తమును సాధ్యపరచబోతూ ఉన్నాడు. ఈ రాత్రి నేను నమ్ముతూ ఉన్నాను, మన జీవితంలో కూడా అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరచబోతూ ఉన్నాడు. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నా జీవితంలో అనేకమైన వాటిని దేవుడు సాధ్యపరిచాడు. నేను ఈ హాస్టల్లో చదువుకుంటా ఉన్నప్పుడు, నేను పోసయ్య వరప్రసాద్ అప్పుడే మేము వాక్యం చెప్తా ఉండేవాళ్ళం. మాకు యేసుదాసయ్య గారు లీడ్ చేయమని, ఆరాధన లీడ్ చేయమని చెప్తా ఉంటే, అప్పుడే మేము పెద్ద ప్రసంగికుల్లాగా ఫీల్ అయిపోతా ఉండేవాళ్ళం. మాకు బైబిల్ ఏం తెలియదు, కానీ మేము చెప్తా ఉంటే ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇదేదో పెద్ద మర్మం అనుకొని వింటా ఉండేవారు. అవండి, అప్పుడు మా యొక్క ఆశయం ఏంటంటే, అప్పుడు ఇంకా మేము 8, 9, 10 తరగతులు. కానీ అప్పుడు మాకు ఒక ఆలోచన ఉండేది, మేము దేవుని చేతిలో వాడబడాలని. అది అప్పుడు అసాధ్యమే, కానీ దేవుడు మమ్మల్ని సాధ్యతలోనికి నడిపించాడు.